వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలపై కూటమి సర్కారు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఒక అంశాన్ని వెలికి తీస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో తనపై జరిగిన హత్యాయత్నంపై ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. మీడియా వల్లే తాను బతికిపోయానన్నారు. ఇప్పటికే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, విజయపాల్, మాజీ సీఎం జగన్, జీజీహెచ్ ప్రభావతి మీద కేసు నమోదు చేసినట్లు రఘురామ తెలిపారు. కేసు పురోగతి తెలుసుకోవడానికి ఎస్పీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. తనపై కుట్ర చేసిన సిఐడి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో తాను సిఐడి కార్యాలయానికి వెళ్లినప్పుడు అధికారులు బయటకు వెళ్లగానే 5గురు వచ్చి తనను కొట్టారని తెలిపారు. తనను చిత్రహింసలకు గురి చేసి ఏమీ తెలియనట్లు నటించారన్నారు. సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్, ప్రభావతి అనే 5గురు పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో అప్పుడు మీలో కూడా చాలామంది నేను కోర్టుకు వచ్చిన వెంటనే నా గాయాలన్నీ కూడా చూసి ఒక రకంగా మీ ఫోటోల వల్లనే నేను బెయిల్ దక్కించుకోగలిగా. లేదంటే అప్పుడే జైల్లో ముందు రోజే పోవాలి, బతికాం. ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు. ఈలోపు మీ ఫోటోల వలన అప్పుడు బ్రతికిపోయా. ఇప్పుడు మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం, మొన్న 11వ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి, అప్పుడు ఎస్పీ గారికి, ఇప్పుడు దేర్ ఇస్ చేంజ్ కాబట్టి ఆయనకి ఇవ్వటం, అది ఎఫ్ఐఆర్ అయింది. గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్, ప్రభావతి అనే 5గురు పేరు మీద